సార్ జూనియర్ స్టాఫ్ పనేమి తక్కువ కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ప్రకారం అన్ని జాబ్స్ ఆర్ ఈక్వల్లీ డిగ్నిఫైడ్. సో మిమ్మల్ని ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే, మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కెపాసిటీలో ఉన్నారు కదా. ఏమి సిబిఎన్ గారి పార్టీ మెంబర్ కాదు అండ్ సిబిఎన్ గారి జూనియర్ స్టాఫ్ కూడా కాదు కదా. మీరు ఆయన ఉస్కో అంటే మీరు ఉస్కోని ఎలా రంగంలో దిగారు సార్? ఇంత పెద్ద ఇష్యూ కదా, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఇష్యూ కదా. ఆ ఒక్క పేజ్ రిపోర్ట్ లో ఏముంది అని చెప్పి మీరు డ్యూ డెలిజెన్స్ ఎందుకు చేసుకోలేకపోయారు? మీకు అసలు ఆ ఒక్క పేజ్ లో ఉన్న రిపోర్ట్ చదవాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదా? సిబిఎన్ గారు ఉస్కో అంటే ఉస్కోనాల్సింది. ఆయన దగ్గర పనిచేసే జూనియర్ స్టాఫ్ కదా సార్. వాళ్ళు అలాగ చేయకపోతే తప్పు అవుతుంది, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు జూనియర్ స్టాఫ్. కానీ మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కెపాసిటీలో ఆయన పార్టీలో లేని వ్యక్తిగా మీకంటూ ఒక ఇండిపెండెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాల్సిన అవసరం లేదా? ఆ గతి ఎందుకు పట్టింది సార్ మీకు? సిబిఎన్ గారి మీద భక్త లేదా జనాలన్నా వెంకటేశ్వర స్వామి అన్నా లెక్కలేని తనమా? ఒకవేళ మీకు సిబిఎన్ గారి మీద ఉన్న భక్తే వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి కన్నా ఎక్కువై ఉంటే మీరు ఐఎమ్ అనపాలజెటిక్ సనాతని కాదు, ఐఎమ్ అనపాలజెటిక్ సిబిఎన్ అని చెప్పుకోవాల్సింది కదా. పోనీ అలాగైనా అనపాలజెటిక్ సిబిఎన్ అనేలాగైనా ఉన్నారా? ఇప్పుడు ఆయన నిండా మునిగిపోయాక ఆ రిపోర్ట్ చదివింది నేను కాదు, ఆ రిపోర్ట్ చదివింది సిబిఎన్ గారు, నాకేం సంబంధం